ఇది ఎన్నో ఈత షాది కన్నా? రెండో ఈత. ఆదివారం ఈనింది. రెండో ఈత ఆదివారం ఈనింది. 6 పళ్ళతో అయితే ఉంది అన్నారు. పూట మీద పాలేం 9 అయితే వస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఇంకా కొద్దిగా పెరిగే అవకాశం అయితే ఉంది అన్నారు. నా రేట్ ఏం చెప్తాను షాది కన్నా? 96,000 అయితే అన్న చెప్తున్నారు. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదండి. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. చూడొచ్చు, ఇది రెండో ఈతావు 6 పళ్ళతో అయితే ఉంది. ఇది వారం రోజుల టైం ఉంది. 6 పళ్ళతో అయితే ఉంది. రెండో ఈత ఈనేదానికి ఉందండి. పాలు ఎన్ని వచ్చు? 10 వచ్చు. చూడొచ్చండి, ఈ వారంలో ఈనేస్తుంది అంటున్నారు. ఈ 10 లీటర్ల పాలు అయితే ఇస్తుంది అంటున్నారు పూట మీద. ఫస్ట్ ఈతకైతే 8 ఇచ్చింది అంటున్నారు. అన్న షాదికన్నా ఫోన్ నెంబర్ 9000063 అండి అన్నది. దీని రేట్ ఏం చెప్పినా? 90,000 చెప్తున్నారు. వ్యాపారం చేస్తే కొద్దిపాటి తగ్గే అవకాశం ఉంటుందండి. ఈ హెచ్ఎఫ్ ఆవు షాదీ కన్నోళ్ళది. అన్నోళ్ళు ఇద్దరు ఒకటే అండి. షాదీ కన్నోళ్ళది. అన్న పట్టుకున్నారు. పళ్ళునా 6 పళ్ళ నుంచి కొత్త కళ్ళు అయితే వచ్చింది. ఇది ఇంటే మూడో ఈత. రెండో ఈత అండి. ఈయనే దానికి ఒక 15 రోజులు అయితే ఉండొచ్చు. ఈయన హిందే ఈ నెల 10-15 రోజులు అయితే పట్టవచ్చు. రెండో ఈతావు. పాలు ఎన్ని ఇస్తుంది? రోజు మీద 20 అంటే పూట మీద 10 అయితే ఇస్తుంది అంటున్నారు. నా రేట్ ఏం చెప్తాను? 1,10,000 అయితే చెప్తున్నారు. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదండి. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. అన్న షాదీ కన్నా నెంబర్ చెప్తారా? 900000638552. అన్న కూడా ప్రతి వారం సంతకు వస్తుంటారు. డైరీ ఫామ్ కూడా ఉందండి అన్నోళ్ళది. ఈ హెచ్ఎఫ్ అన్నోళ్ళది. నా ఎన్నో ఈత? రెండో ఈత. కొత్త కడలు అయితే వచ్చిందండి. రెండో ఈతావు అన్నోళ్ళది. అన్న పాలు పూట మీద ఎంత? 9 పిండిది. ఇది ఈనేదానికి ఎన్ని రోజులు ఉన్నా? వారం రోజులు అయితే ఉంది ఈనేదానికి. చూడొచ్చండి, 9 పిండింది. వేడింగ్ కావు. ఎన్ని రోజులు కాదన్నా? రేట్ ఏం చెప్తాను? 79గా చెప్తున్నారు. చూడొచ్చండి, నా చెప్పిన రేట్ అనేది ఫైనల్ కాదు. కొద్దిగా వ్యాపారం హెచ్ఎఫ్లో బ్రీడ్. చూడొచ్చండి, నెంబర్ చెప్తారు మీరు? 9014313131 అన్నోళ్ళు కూడా ప్రతి వారం సంతకు వస్తుంటారండి. చూడొచ్చు, ఇది కొద్దిగా క్రాస్ అవ్వండి. రేట్ ఏం చెప్తాను? 60,000 అయితే చెప్తున్నారు క్రాస్ ఆవును. ఇది రెండో ఈతావు. ఈనేదానికి 5-6 రోజుల్లో అయితే ఈనేస్తుందండి. 60,000గా చెప్తున్నారు. పూట మీద 6-7 అయితే పాలు ఇవ్వచ్చు. ఆయన అయితే హిందీ ఆయన. చూడొచ్చు అలా నెంబర్ 8106193830 అన్న కూడా ప్రతి వారం సంతకు వస్తుంటారండి. చూడొచ్చు, వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. 6 లీటర్లు అయితే ఇవ్వచ్చండి పాలు. ఈ హెచ్ఆవు అన్న మీరు అనంతపూర్ నుంచి వచ్చి ఇక్కడైతే మనోళ్ళలో హెచ్ఎఫ్ఆవును తీసారండి. అన్నోళ్ళు రెడ్ అన్న తీసిచ్చాడు. ఇది ఎన్ని పళ్ళునా? 6 పళ్ళు. రెండో ఈత అయితే ఈనింది. చూడొచ్చండి, నా ఎంత పడ్డదన్న రేటు? 72,000 అయితే పడింది. చూడొచ్చండి, ఆడలేగనైతే ఈనింది. 72,000 అయితే పడింది. పూట మీద పాలు ఎన్ని ఇస్తాను? 10 ఇస్తుంది. చూడొచ్చండి, ఈయనైతే ఒక రోజు అయితే 6 పళ్ళతో అయితే ఉంది. పూట మీద 10 లీటర్ల వరకు పాలిస్తుంది అని అన్నాళ్ళు అంటున్నారు. చూడొచ్చండి, 62841028228716. చూడొచ్చండి, అన్నోళ్ళు అయితే ప్రతి వారం సంతకు వస్తుంటారు.
అన్నోళ్ళు అనంతపూర్ నుంచి వచ్చి తీశారు. ఇది కొద్ది క్రాస్ అండి. ఆ సైడ్ వాళ్ళకైతే అనంతపూర్ సైడ్ వాళ్ళకైతే కొద్ది క్రాస్ ఆవులు అయితే బాగా సెట్ అవుతాయి. అన్నోళ్ళు అయితే అనంతపూర్ నుంచి వచ్చారు. ఇదెంత పడిందని 50,000 అయితే పడింది. పళ్ళు అయితే 6 పళ్ళతో అయితే ఉంది. రెండో ఈత అండి. ఈనేసింది. పాలు ఏం చెప్తున్నారు అన్నోళ్ళు? 6 లీటర్లు అయితే చెప్తున్నారు. చూడొచ్చండి. అంటపురం లోకలేనా? రాప్తాడు. ఏం రేట్ చెప్తున్నారు ఇది? 70 చెప్తున్నారు. ఎన్నో ఈత? రెండో ఈత. 6 పళ్ళతో అయితే ఉందండి. చూడొచ్చు. పాల మచ్చలు అయితే ఉన్నాయి. ఈనేదానికి ఎన్ని రోజులు ఉంది? ఈనేసిందా? ఈయనైతే ఈనేసింది. ఈయన ఎన్ని రోజులు అయిందా? వారం అయింది. పాలు ఎన్ని వస్తానైనా? 8 ఇస్తాను. చూడొచ్చండి. 8 అయితే ఇస్తుంది పాలు అంటున్నారు పూట మీద. ఇది రెండో ఈతావు. లేదండి, వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. కొద్దిపాటి వ్యాపారం చేస్తే. నా నెంబర్ ఏమన్నా చెప్తారా? 733 756 5015 14. ప్రతి వారం అన్న కూడా సంతకు వస్తుంటారండి. హెచ్ఎఫ్లో కొద్దిగా క్రాస్ అండి. బొల్లి రకం అంటాము. యావదైతే నా ఎన్నో ఈతనా? 3వ ఈత. కడలు అయితే వచ్చింది. ఈనేదానికి ఎన్ని రోజులు ఉందా? ఈనేదానికి ఎన్ని రోజులు ఉంది? 14 ఉంది. పూట మీద పాలన? పూట మీద 15 అంటున్నారు. చూడొచ్చుండు. నా రేట్ ఏం చెప్తాను? నా 90,000 అయితే చెప్తున్నారండి. ఫైనల్ అంటున్నారు. ఏదో కొద్దిపాటి ఎక్కువ అయితే ఉండదు వ్యాపారం అయితే. నా నెంబర్ చెప్తారా? 8074 136 756. చూడొచ్చండి. అన్న కూడా ప్రతి వారం సంతకు వస్తుంటారు. హెచ్ఎఫ్. నా ఎన్నో ఈతనా? రెండో ఈత. 6 పళ్ళతో అయితే ఉంది. నా రెండో ఈత. ఒకటో ఈత కావాల. రెండో ఈతావు. ఈనేదానికి ఎన్ని రోజులు ఉన్నా? 10 రోజులు. పాలు పర్ టైము 10 లీటర్లు అయితే ఇస్తుంది అంటున్నారు. చూడొచ్చండి. రేట్ ఏం చెప్తాను? 95 చెప్తున్నారు. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. నెంబర్ చెప్తాను. 7013 52 58 09 5809 అండి. ఇది 3వ ఈతావండి. అలో బ్లాక్ ఆవు. నా పూట మీద పాలు రోజు మీద 18, పూట మీద 9 లీటర్లు అయితే వస్తుంది అంటున్నారు. ఇది 3వ ఈతావండి. ఈయనడానికి ఎన్ని రోజులు ఉందా? ఈనేదానికి ఎన్ని రోజులు? 4-5 రోజుల్లో మాగేస్తుంది. 4-5 రోజుల్లో ఈనేస్తుంది అంటున్నారు. రేట్ 79 చెప్తున్నారు. చూడొచ్చండి. ఇది కూడా అలో బ్లాక్ అండి. సేమ్ ఇది 79, 85 చెప్తున్నారు. ఇది రెండో ఈత ఉన్నట్టుంది. రెండో ఈత. అది 3వ ఈత. ఇది రెండో ఈత. ఇది ఈనడానికి ఒక 10 రోజులు అయితే పట్టవచ్చు. నా పాలు 10 వస్తుంది. 85గా చెప్తున్నారు. కొద్దిగా వ్యాపారం అయితే ఉంటుందండి. చూడొచ్చు. ఇది వచ్చి హెచ్ఎఫ్లో 1,20,000గా చెప్తున్నారు. హెచ్ఎఫ్లో కొద్దిగా డెన్మార్క్ బ్రీడ్ అంటారండి. జర్మన్ బ్రీడ్ టైప్లో ఉంది ఇది. అన్నా ఇది ఎన్నో ఈత? రెండో ఈత. 6 పళ్ళతో అయితే ఉంది. రెండో ఈతావు. ఈనేదానికి ఎన్ని రోజులు? వారం రోజులు. వారం లేదా 10 రోజులు అయితే ఈనేయచ్చు. 1,20,000గా అయితే చెప్తున్నారు. పూట మీద పాలన 30 అంటే పూట మీద ఒక 15 అయితే వస్తుంది అంటున్నారు. చూడొచ్చండి. ఇది కూడా సేమ్ హెచ్ఎఫ్. ఇదెన్నో ఈతనా? రెండో ఈత. ఈనేదానికి ఒక 15 రోజులు అయితే పట్టవచ్చు. లూజ్ అయితే ఉంది అన్న. దీని రేట్ ఏం చెప్తాను అన్న?
ఒకటి 15 చెప్తున్నారు. 25 అంటే పూట మీద 12 లీటర్లు అయితే వస్తుంది అంటున్నారు. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదండి, వ్యాపారం చేస్తే కొద్దిగా తగ్గే అవకాశాలు అయితే ఉంది, చూడొచ్చు. నా ఫోన్ నెంబర్ 9515088957. అన్న కూడా ప్రతి వారం సంతకు వస్తుంటారు. పప్పు అన్నదండి, 6 పళ్ళు పప్పు అన్నదండి. ఈ ఆవు చూడొచ్చు, 6 పళ్ళతో అయితే ఉంది. రెండో ఈత ఆవు. ఈనేదానికి ఎన్ని రోజులు? వారం ఉంది ఈనేదానికి. 90 చెప్తున్నారు. పాలన పూట మీద 10 ఇస్తుంది. వారం రోజుల్లో అయితే ఉంటుంది. పూట మీద 10 అయితే ఇస్తుంది అంటున్నారు. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు, వ్యాపారం చేస్తే కొద్దిగా తగ్గే అవకాశం అయితే ఉంటుందండి. ఇది హోలిస్టన్ కొద్దిగా క్రాస్ అవ్వండి, పప్పు అన్నోళ్ళది. ఇది చూడొచ్చు. ఎన్నో ఈతనా? రెండో ఈతావు. కొత్త కడలు అయితే వచ్చింది. ఈనేదానికి ఒక 20 రోజులు ఉంటుంది. చూడొచ్చండి, లూజ్ ఉంది. ఈనేదానికి ఒక 20 రోజులు ఉంది. పాలన పూట మీద 10 అయితే ఇస్తుంది. రేట్ ఏం చెప్తాను నన్ను? 85. రేట్ అయితే 85గా చెప్తున్నారు. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదండి, వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. రెండో ఈతావు కొత్త కడలు అయితే వచ్చింది. ఈనడానికి ఒక 20 రోజులు అయితే పట్టొచ్చు. పొదుగు అయితే చేయాల్సి అయితే ఉంది. నెంబర్ 8074620561. అన్న కూడా ప్రతి వారం సంతకు వస్తుంటారండి, చూడొచ్చు. జెర్సీ హోలిస్టన్ మిక్స్డ్ బ్రీడ్ అండి, 2 మిక్స్డ్ బ్రీడే. చూడొచ్చు. ఇది సల్మాన్ అన్నోళ్ళది. అన్న ఇది ఎన్నో ఈత సల్మాన్? ఇది 3వ ఈత. ఇంతే. చూడొచ్చండి. ఈనడానికి ఎన్ని రోజులు? 10-15 రోజులు అయితే ఉండొచ్చండి. లూజ్ అయితే ఉంది. నా పాలన పూట మీద 8 ఇస్తుంది. రేట్ ఏం చెప్తున్నారు అసలు? 85 చెప్తున్నారు. అన్న అయితే 85 చెప్తున్నారు. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు, వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుందండి, చూడొచ్చు. ఇది కూడా 3వ ఈత అండి. ఇది పొల్లు కడలు అయితే వచ్చింది. 2 కడలు అయితే ఉన్నాయి. ఇది దానికి ఎన్ని రోజులు? వారం రోజుల్లో అయితే ఈనేస్తుంది. సంఖ్య అయితే బాగుందండి. ఇది పూట మీద పాలన 10 పూట మీద 10 అయితే ఇస్తుంది అంటున్నారు. ఈనడానికి వారంలో ఈనేస్తుందండి, చూడొచ్చు. దీని రేట్ ఏం చెప్పినాను? 79గా చెప్తున్నారు. చూడొచ్చు. అన్న చెప్పిన రేటు ఫైనల్ కాదు, వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది, చూడవచ్చు. అన్నా ఫోన్ నెంబర్ చెప్తాను. 9000284751 అన్న కూడా ప్రతి వారం సంతకు వస్తుంటారు. ఇది హెచ్ఎఫ్ హోలిస్టన్ మిక్స్డ్ బ్రీడ్, పెద్ద రకం ఆవు. ఎన్నో ఈతనా ఇది? రెండో ఈత. కొత్త కళ్ళ అయితే వచ్చింది. రెండో ఈతావు. ఈనేదానికి ఎన్ని రోజులు ఉందా? వారం అంటున్నారు కానీ 10 రోజులు అయితే పట్టొచ్చండి. ఇంకా పొదుగు అయితే కొద్దిగా లూజ్ ఉంది, 10 రోజులు పట్టొచ్చు. నా రేట్ ఏం చెప్తాను? 75గా చెప్తున్నారు. పాలు ఎన్ని వచ్చిన? 10 పూట మీద 10 అయితే ఇస్తుంది అంటున్నారు. ఫైనల్గా 75 వరకు అయితే అయిపోతుంది అంటున్నారండి. కొద్దిగా అటు ఇటు ఉండొచ్చు. చూడు, అన్న కూడా ప్రతి వారం సంతకు వస్తుంటారు. ఫోన్ నంబర్ అన్న 9494 366 559.